పెళ్లైన రెండో రోజే తన భార్య తనని మోసం చేసిందని తన హస్బెండ్ అన్నాడు. ఎందుకంటే అతను నైటు స్టడీ రూమ్‌లోనే పడుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మెడపై కిస్ మార్క్స్ ఉన్నాయి. అప్పుడు ఆ అమ్మాయి నైట్ తనతో ఉన్నది అదే అబ్బాయి అని ఖచ్చితంగా చెప్పింది. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. అతనికి అమ్మాయిలపై ఇంట్రెస్ట్ లేదు అని బట్లర్ చెప్పాడు. కానీ తన ముందున్న అబ్బాయి ఫేసు, నైట్ తనతో ఉన్న అబ్బాయి ఫేసు ఒకేలానే ఉంది అనిపించింది అని చెప్పింది. ఆ అమ్మాయి అతను తనని టీజ్ చేస్తున్నాడు అనుకుని ముద్దు పెట్టుకుంది. కానీ అతను నిజంగానే రియాక్ట్ అవ్వడం లేదని ఆ అమ్మాయి గమనించింది. ఇది తనకి గందరగోళాన్ని కలిగించింది. అతని యాబ్స్‌పై తను చేసిన గాయాన్ని గుర్తు చేసుకుని ఆ అమ్మాయి అతని యాబ్స్‌ని చూడాలి అనుకుంది. కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని 3 డేస్ లోపు ఇంకో వ్యక్తి ఎవరో అతన్ని వెతకమని ఆర్డర్ వేశాడు. ఆ అమ్మాయిది రేర్ బ్లడ్ గ్రూప్. అందుకే ఆ బిలియనీర్ ఫ్యామిలీ ఆ అబ్బాయికి పిల్లల్ని కంటానికి ఆ అమ్మాయిని ఎంచుకుంది. ఆ అమ్మాయి తండ్రి ఇంకా స్టెప్ మదర్ ఆ అమ్మాయి మదర్ హెల్త్ ఇష్యూని అడ్డం పెట్టుకుని బెదిరించారు. ఇంకా అందువల్ల ఆ అమ్మాయి తప్పక అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి రోజు రాత్రి ఆ అబ్బాయి రూమ్‌లో అమ్మాయి కోసం కూర్చుని వెయిట్ చేశాడు. కానీ నెక్స్ట్ డే ఇలా అన్నాడు. ఆ అమ్మాయి ఆ రోజు మొత్తం అతని కోసం విల్లాలో వెతికింది. కానీ అలాంటి అతన్ని చూడలేదు. తను ఆ అబ్బాయికి ట్విన్ బ్రదర్ ఉన్నాడా అని బట్లర్‌ని అడిగింది. అప్పుడు అతను అవును అని, కానీ 6 ఇయర్స్ అప్పుడు అతను ప్రమాదంలో మరణించాడు అని, ఇది ఫ్యామిలీ సీక్రెట్ అని చెప్పాడు. అయితే ముందు రోజు రాత్రి తనతో ఉన్నతను ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్ అని ఆ అమ్మాయి అనుమానపడింది. తన రూమ్‌కి తిరిగి వచ్చినప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ కనిపించాడు. డే టైమ్‌లో అతను అలా నటిస్తున్నా అని ఆ అమ్మాయికి చెప్పాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆ అమ్మాయిని రక్షించడానికి అలా చేశాను అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి అతన్ని నమ్మింది. మళ్ళీ డే టైమ్ కాగానే అతను తనని పట్టించుకోనట్లే మారిపోయాడు. అసిస్టెంటు తన ఫ్యామిలీని సేఫ్‌గా చూసుకుంటున్నామని బయట నుంచి వేరే వాళ్ళు రావడం అసాధ్యం అని చెప్పాడు. అతని యాబ్స్ మీద గాయాలు ఉన్నాయని గమనించింది. ఆ అబ్బాయి తను స్టడీ రూమ్‌లో పడుకున్నాను అని చెప్పాడు. అది దోమ కుట్టినందువల్ల ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అతనికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని అతనికి తెలీదు. ఎందుకంటే తన బ్రదర్ చనిపోవడం వల్ల అతను తన నీడనే తన బ్రదర్ అని అనుకుంటున్నాడు. అతను పిల్లల కోసం డాక్టర్‌ని కలవాలని నిర్ణయించుకున్నాడు. కన్సల్టేషన్ కోసం వచ్చిన అతనికి అనుకోకుండా ఆ అమ్మాయి ఎదురైంది. అప్పుడు అతను తనను పట్టించుకోనట్లే ఉన్నాడు. అది చూసి ఆ అమ్మాయి అతను మళ్ళీ నటిస్తున్నాడు అనుకుంది. ఊహించిన విధంగా అతను ఆ అమ్మాయిని "నువ్వు ఇంకో వ్యక్తిని వెతికావా?" అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి పారిపోవడానికి ట్రై చేసింది. తర్వాత అతను జెంటిల్‌గా "చెల్లెమ్మా మరీ దూరం పారిపోకు. నాతో ఆడుకుంటూ ఉండు" అన్నాడు. కానీ ఆ అమ్మాయి తన హస్బెండ్‌కి చాలా భయపడింది.